శ్రీ వైకుంఠపురవాసాయ శ్రీ వైకుంఠవల్లీ సమేతాయ శ్రీ వైకుంఠనాథాయ నమః. శ్రీ వైకుంఠం జనాలు చేసే పూజల వల్ల సూర్యగ్రహానికి ఏర్పడే దోషాలను పోగొట్టే దివ్య దేశం వైకుంఠవల్లీ సమేతుడైన శ్రీ వైకుంఠనాథుని సన్నిధి. నవ తిరుపతులలో ఇది పెద్ద దివ్యదేశమే కాదు, మొదటి దివ్యదేశం కూడా. ఒకసారి ప్రళయకాలంలో వేదాలను కోల్పోయాడు చతుర్ముఖ బ్రహ్మ. సోమకాసురుడు ఆ విజ్ఞానాన్ని అపహరించాడు. సృష్టి కాగానే బ్రహ్మ ఈ క్షేత్రం చేరి తామ్రపర్ణి నదీ తీరంలో తపస్సు చేశాడు. దానికి మెచ్చి సోమకుణ్ణి వైకుంఠనాథుడు వధించి వేదాలను తిరిగి బ్రహ్మకు ప్రసాదించాడు. కృతజ్ఞతతో బ్రహ్మ ఈ ఆలయాన్ని నిర్మించి ఇందులోనే నిలిచి ఉండమని, జ్ఞానం కావాలనుకునే వారిని అనుగ్రహించమని ప్రార్థించాడు. నిలిచిన స్వామి వెనక ఆదిశేషుడు కూడా 5 తలలతో అలానే నిలబడి ఉండిపోయాడు. యుగాలు గడిచాయి. ఆలయం శిథిలమైంది. పుట్టలు పట్టాయి. ఓ పశువుల కాపరి మందలోంచి ఓ ఆవు ఇక్కడ పుట్ట మీద రోజు పాలు కురిపించడం చూసి అతను రాజుతో చెప్పాడు. రాజు పుట్టను శ్రద్ధతో జాగ్రత్తగా త్రవ్వించాడు. ఆలయము, భగవన్మూర్తులు వెలికి వచ్చాయి. తిరిగి ఈనాటి స్థితి ఏర్పడింది. అందుకే రోజు ఇప్పటికీ స్వామికి పాలతో అభిషేకం చేస్తారు. జాతకంలో రవిదోషం ఉన్నవారు ఈ పెరుమాళ్లను సేవించాలి. అలాంటి భక్తుల విషయంలో కష్టాలు కలుగనీయకుండా రవి అనుకూలంగా ఉంటాడు. భక్తుల సేవ చేసినందుకు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతాడు. వైకుంఠనాథుణ్ణి సేవించి జ్ఞానాన్ని, మంచి గుణకాంతిని పొందుదాం.